సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్నారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి వాక్యము వినండి, అనేక మందికి పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. మనము సిద్ధపడి ఉండాలట. మనతో పాటు మన ఇంటి వారిని కూడా సిద్ధపరచుకోమని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం సిద్ధపడటం అంటే ఏమిటి అనే ఆలోచన మనం చేస్తే, ఎవరి కొరకు సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలి అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ మాటకు ప్రభు ఇచ్చే సమాధానం, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు, పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. మనమందరం పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం. కనుకనే మనందరినీ సిద్ధపడమని అంటున్నాడు. ఈ మాట ఎన్నో సంవత్సరాల బట్టి ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ఈ మాటలు ప్రభు వినిపిస్తూనే ఉన్నాడు. మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపడండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనమందరము సిద్ధపడి ఆయన ఎదుర్కోవాలని ఎంతోమంది దైవజనులు చెప్తూనే ఉన్నారు. చాలామంది తెలియక కొంతమంది అనుకునే మాట, ఎన్నో సంవత్సరాల బట్టి మాటలు చెప్తున్నారు, ఇంకా ప్రభు ఎప్పుడు వస్తాడు. నిజంగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిజంగా నీ భర్తని, నీ భార్య, నీ బిడ్డలని ప్రభు నిజంగా ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడే కానీ ఆయన రాక మానడు. ఖచ్చితంగా వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. గనుక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా నీలో పరిపూర్ణంగా సిద్ధపాటులోకి నువ్వు రాలేదు, పరిపూర్ణమైన సిద్ధపాటు అనుభవంలోకి నువ్వు రాలేదు. నేను రాలేదు కనుక ప్రభు ఆలస్యం చేస్తున్నాడే కానీ మరొక విషయం కానే కాదు. గనుక ఇక్కడ దేవుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు సిద్ధపడము, నీ ఇంటి వారిని నువ్వు సిద్ధపరచుము అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఒక వాక్యంలోకి మనం వెళ్తే, నోవా దినాల్లోకి మనం వెళ్తే నోవాతో దేవుడు మాట్లాడిన మాట, ఇదిగో నువ్వు ఒక ఓడని సిద్ధపరచుము. ఆ ఓడని సిద్ధపరిచిన తర్వాత అనేక మందిని సువార్త ద్వారా వారిని సిద్ధపరిచి ఓడలోనికి తీసుకురా అని అక్కడ నోవాతో ప్రభు మాట్లాడినప్పుడు, నోవా దేవుడు మాట వింటూ అక్కడ ఏం చేసాడు తెలుసా? వాడును ఒక ప్రక్కన సిద్ధపరుస్తూ ఉన్నాడు, మరొక ప్రక్క తన ఇంటి వారిని సిద్ధపరుస్తున్నాడు, మరొక ప్రక్క ఒక సమూహాన్ని సిద్ధపరచడానికి రోజు వారికి వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. ఉదయం సాయంకాలం వారికి వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. అలా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి వారు మాత్రమే ఆ వాక్యానికి విధేయత చూపి, ఆ వాక్యానికి లోబడి వారు సిద్ధపడుతూ ఓడలోనికి రావడానికి ప్రయత్నం చేశారు. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నోవా మాట వినలేదు. నోవాకి పిచ్చి పట్టింది అనుకున్నారు. నోవాకి వెర్రితనంగా ఉన్నాడు నోవా. పిచ్చివాడుగా మాట్లాడి ఈ వయసులో పిచ్చి ముదిరింది అన్నట్లుగా రకరకాలుగా హేళన గేల్ చేసి వచ్చారు. అయినప్పటికీ కూడా నోవా మాటలు ఏమి పట్టించుకోకుండా వాళ్ళకి ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు వాడ సిద్ధమైపోయిన తర్వాత ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రము రక్షణ ఓడలోకి రండి అని ఆహ్వానించినప్పుడు నోవాతో తన కుటుంబం మాత్రమే సిద్ధపడినట్లుగా మనం లేఖనంలో చూడవచ్చు. దాని తర్వాత పరిణామం ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జల ప్రళయము వచ్చింది, వాళ్ళందరూ కూడా జల సమాధి అయిపోయినట్లుగా మన వాక్యంలో చూడవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా విపరీతంగా వాక్యం వినబడుతుంది. ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, అనేక రీతిలుగా సువార్త కూడికల ద్వారా కావచ్చు, ఉపవాస కూడికలు, సిద్ధపాటు కూడికలని ఎన్నో కూడికల ద్వారా వాక్యము దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు సిద్ధపడాలని, నీళ్ళు ఇంకా పరిపూర్ణత రాలేదని, నువ్వు సరైన రీతిలో సిద్ధపడలేదని ప్రభు అందరినీ బలపరిచి, అనేక మంది దైవజనులను ప్రేరేపించి, అనేక మంది దైవజనులను బలపరిచి వారి నోటికి ఆయన మాటలు అందిస్తూ అనేక మందితో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. గనుక మనం ఇంకా సిద్ధపడక నిర్లక్ష్యపు ఆత్మతో ఉంటున్నామేమో జాగ్రత్త. ఆదివారం మందిరానికి రావడానికి మనం ఇబ్బంది పడుతున్నామేమో జాగ్రత్త. నీవు మందిరానికి రావాలి, నీతో పాటు నీ ఇంటి వారందరినీ తీసుకుని రావాలి. చాలామంది భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, భార్య భర్తలు వస్తే బిడ్డలు రాని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అలా ఉండకూడదు. ప్రభు ఇక్కడ అనే మాట, నువ్వు సిద్ధపడి
మందిరానికి రా, నీతో పాటు నీ ఇంటి వారందరినీ సిద్ధపరిచి మందిరానికి తీసుకురమ్మని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే, మందిరానికి వెళితే దైవజనుడు తన వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తాడు. దైవజనుడు తన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తాడు, మనకు బుద్ధి చెప్తాడు, మనం సరిచేస్తాడు. గనుక మనం అలాంటి మాటలు మిస్ అవ్వకుండా, అలాంటి మాటల్లో మనము పోగొట్టుకోకుండా ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారం అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభు సన్నిధానానికి మనం వెళ్ళి దేవుని వాక్యం వినడానికి ఆతృత పడేవారుగా మనం ఉండాలి. దొప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనము వాక్యము కొరకు ఆశపడేవారుగా మనం ఉండాలి. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూసినట్లుగా దేవుని వాక్యము కొరకు, పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. రెండవదిగా వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి, నీ ప్రాణాత్మ దేహంలో వాక్యంతో నింపుకోవాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నువ్వు మార్చబడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఆ దేవుని వాడు కాదని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదని లేఖనం సెలవిస్తుంది. కనుక పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో మనము ఎప్పుడైతే నింపబడతామో, పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించుకుంటామో, ఆయన మనల్ని సిద్ధపరిచి, ఆయన మనల్ని అలంకరించి వరుడైన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎస్తేరు తల్లి విషయంలో కూడా అదే జరిగింది. ఎంతోమంది షూషాను కోటలకు వచ్చారు, కానీ వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకుని, వాళ్ళ జ్ఞానం వారు అప్పగించుకుని, వాళ్ళే సిద్ధపడి రాజు యొద్దకు వెళ్ళారు. వారందరూ కూడా రిజెక్ట్ అయ్యారు. ఎస్తేరు తల్లి మాత్రము హేగేకి తను అప్పగించుకుంది. హేగేకి తను ఎప్పుడైతే అప్పగించుకుందో, హేగే తనను అలంకరించిన తర్వాత ఆ అలంకరణ రాజు ఇష్టమైనది కనుక రాజు ఆమెను ఇష్టపడి ఆమెని తన ప్రక్కన కూర్చుండబెట్టుకుని రాణిగా ప్రకటించాడు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తూ ఉన్నానంటే, హేగేకి ఎస్తేరు తల్లి అప్పగించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి, అదే రీతిగా దైవజనుడికి నన్ను నేను అప్పగించుకుంటే వారు మనల్ని సిద్ధపరిచి మధ్యాకాశానికి తీసుకుని వెళ్తే అక్కడ ప్రభు మనల్ని వివాహం ఆడునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.